ఆకాశానికి నిచ్చెన వేసుకున్న బంగారం ఒక్కసారిగా పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. అనూహ్యంగా ఒకే రోజులో బంగారం ధర భారీగా పడిపోయింది. ఒకేసారి తులం బంగారం ధర 9,000 రూపాయలు తగ్గింది. దీంతో గడిచిన 12 ఏళ్లలో ఇదే అతిపెద్ద పతనం అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 55% పెరిగిన బంగారం ధర ఇంతలా పతనం కావడంతో పసిడి ప్రియులు ఎగిరిగంతేస్తున్నారు. ఇక బులియన్ మార్కెట్లో కాస్తంత రిలీఫ్ వచ్చినట్లయింది. ఈ నెల 16న 24 క్యారెట్ల తులం బంగారం 1,36,000 ధర వరకు పలికింది. ఇక 1,50,000 టార్గెట్గా పసిడి పరుగులు తీస్తుందని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు. అన్నట్టుగా బంగారం కూడా దానికి సంబంధించిన ధర కిందకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక అమెరికా లెక్కల ప్రకారం ఔన్స్ బంగారం $4,360 తాకింది. 2 రోజులు అక్కడే ఉన్నటువంటి ధర ఒక్కసారిగా కిందకు పడిపోయింది. 2 రోజుల్లో $300 దిగింది. ఇంకా తగ్గుతుందన్న టాక్ కూడా వస్తోంది. ప్రస్తుతం మన దేశంలో బంగారం ధరల విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,890 పలికింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,15,400 పలికింది. ఇక 1 కేజీ వెండి ధర 1,75,000 పలికింది. బంగారం ధర గడిచిన 2 రోజులుగా గమనించినట్లయితే భారీగా తగ్గుతుందనే చెప్పొచ్చు. అక్టోబర్ 22వ తేదీ బంగారం ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో అత్యంత ముఖ్యమైన అమెరికాలోని కమోడిటీ మార్కెట్ ఎక్స్చేంజీలో 1 ఔన్స్ బంగారం ధర $4,395 నుంచి ఏకంగా $4,000 స్థాయికి పడిపోయింది. అమెరికా చరిత్రలో గడిచిన 12 సంవత్సరాల్లో ఇదే అతి పెద్ద పతనం. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గమనించినట్లయితే దాదాపు 55% వరకు కూడా బంగారం ధర పెరిగింది. అయితే ప్రస్తుతం కనిపించినటువంటి ఈ పతనం ఒక టెక్నికల్ కరెక్షన్ అని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో పాటు డాలర్ బలపడడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. ఇక టెక్నికల్గా చూసినట్లయితే బంగారం ధర ప్రస్తుతం ఉన్నటువంటి $4,000 స్థాయిని బ్రేక్ చేసి దిగువకు వెళ్ళినట్లయితే 3,945, 3,850 స్థాయి వరకు దిగొచ్చని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్లో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి కరెక్షన్కు గురవుతూ కూడా ప్రస్తుతం $4,000 దిగువకు పతనమైంది. పరిస్థితి ఇలానే కొనసాగడంతో పాటు ఫెడరల్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటే బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. మరోవైపు బంగారం బాట పట్టి ఆకాశానికి తాకుతున్న వెండి ధర కూడా తగ్గుతోంది. అయితే బంగారం కొనాలనుకునే వారికి దీన్ని మించిన మంచి తరుణం లేదని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.